రెస్ట్ ఏపీఐలో మనకు స్టేటస్ కోడ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టేటస్ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఏపీఐ టెస్టింగ్ చేసేటప్పుడు కానీ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేటస్ కోడ్స్ వస్తాయి. 401, 404, 500, 200 ఇలా డిఫరెంట్ స్టేటస్ కోడ్స్ వస్తాయి అనమాట. దాంట్లో చాలా స్టేటస్ కోడ్స్ ఉంటాయి. వీటిలో మనం ఇంపార్టెంట్ స్టేటస్ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. 200 సిరీస్ స్టేటస్ కోడ్స్ అంతా ఏంటి, ఏం రిప్రజెంట్ చేస్తాయి? సక్సెస్. 400 Client side error. Client error. client side error messages. 500 Server side. server side error messages. Okay. 300 Directions errors or something. Redirection. Direction. Okay. So ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద స్టేటస్ కోడ్ 401 అంటారు, వాట్ ఈస్ ద స్టేటస్ కోడ్ 500 అంటారు. ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్టేటస్ కోడ్ నేను చెప్తాను, నోట్ చేసుకోండి. అవి ఎందుకు వస్తుందో గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, చూడండి 100 సిరీస్ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ స్టేటస్ కోడ్స్. ఓకే, తర్వాత 200 సిరీస్ అంటే 200 ఓకే. ఓకేనా, 200 అంటే సక్సెస్ఫుల్ గా మనకు రిసోర్స్ క్రియేట్ అయింది అనమాట. 201 క్రియేటెడ్, 202 యాక్సెప్టెడ్. ఓకే, 203 నాన్ అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్, 204 నో కంటెంట్. ఇవన్నీ అవసరం లేదు, మనం 200, 201 గుర్తుపెట్టుకుంటే చాలు. 200, 201, 202. ఓకే, ఓకే. సో 200 సిరీస్ స్టేటస్ కోడ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, 200 స్టేటస్ కోడ్ ఇండికేట్స్ ద రిక్వెస్ట్ హ్యాస్ సక్సీడెడ్, అంటే రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ గా ప్రాసెస్ అయిందనమాట సర్వర్ సైడ్. ఓకే, ఏ ఎర్రర్ మెసేజ్ లేదనే చదువు. ఓకే, 201 ఏం క్రియేట్ చేస్తుందంటే, ఇండికేట్స్ ద రిక్వెస్ట్ హ్యాస్ సక్సీడెడ్ అండ్ న్యూ రిసోర్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ యాజ్ ఎ రిజల్ట్. ఓకేనా, న్యూ రిసోర్స్ క్రియేట్ అయింది అనమాట, అంటే డేటాబేస్ లో కొత్త రిసోర్స్ క్రియేట్ అయ్యింది. ఓకే, అంటే కొత్త రికార్డ్ క్రియేట్ అయిందనేది అర్థం. ఓకేనా, 202 యాక్సెప్టెడ్. ఓకేనా, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 200, 201 గుర్తుపెట్టుకుంటే చాలు స్టేటస్ కోడ్స్. ఓకే, 200 సిరీస్ స్టేటస్ కోడ్స్ లో మనకి ఎప్పుడు చూసినా మ్యాక్సిమం ఏపీఎస్ లో 200 స్టేటస్ కోడే వస్తుంది. ఓకేనా, సో 201 రేర్ గా వస్తుంది అనమాట. పోస్ట్ ఏపీలో 201 యూజ్ చేస్తారు. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి చాలు, 200, 201. నెక్స్ట్ వచ్చి 300 స్టేటస్ కోడ్స్ లో గుర్తుపెట్టుకోవాల్సింది 301 గుర్తుపెట్టుకోండి, మూవ్ పర్మనెంట్లీ. ఓకేనా, ఇప్పుడు మీరు ఒక యూఆర్ఎల్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ యూఆర్ఎల్ కరెంట్ యూఆర్ఎల్ నుంచి వేరే యూఆర్ఎల్ మూవ్ అయిపోయింది అనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు ప్రెసెంట్ యూఆర్ఎల్ లేదు, అప్పుడు మనకు 301 ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఓకే, ఇట్లా 300 సిరీస్ రీడైరెక్షన్, ఒక యూఆర్ఎల్ నుంచి ఆ యూఆర్ఎల్ వచ్చి వేరే యూఆర్ఎల్ మూవ్ అయిపోయింది కాబట్టి ఈ యూఆర్ఎల్ నుంచి ఆ యూఆర్ఎల్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇవన్నీ కూడా 300 సిరీస్ స్టేటస్ కోడ్స్ ఎందుకు వస్తాయంటే రీడైరెక్షన్ పర్పస్ కోసం. ఇప్పుడు మీరు ఇక్కడ 301 గుర్తుపెట్టుకొని చాలు. ఓకే, నెక్స్ట్ 400, ఇవి చాలా ఇంపార్టెంట్. 400 సిరీస్, 400 అంటే బ్యాడ్ రిక్వెస్ట్. ఓకేనా, అంటే మనం ఏదైనా తప్పు చేస్తున్నాం అనేసి అర్థం. ఇప్పుడు మీరు ఫోన్ నెంబర్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఫోన్ నెంబర్ వచ్చి 10 డిజిట్స్ ఉండాలి. ఇండియన్ ఫోన్ నెంబర్ అయితే మీరు 9 డిజిట్స్ ఇచ్చి క్రియేట్ చేయడం ట్రై చేస్తున్నారు, అప్పుడు వ్యాలిడేషన్ ఉంటుంది అనమాట. సర్వర్ సైడ్ వీళ్ళు వ్యాలిడేషన్ చేస్తుంటారు. ఓకేనా, నా ఫోన్ నెంబర్ షుడ్ బి మాక్సిమం లెంత్ ఆఫ్ 10 డిజిట్స్ అనేసి మనకి ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది. అప్పుడు ఎర్రర్ కోడ్ ఏం రావాలి, 400 రావాలి. ఓకే, అట్లా మన సైడ్ ఏదైనా తప్పు చేసాం అనుకోండి, ఫోన్ నెంబర్ 10 డిజిట్స్ ఉంటే 9 డిజిట్స్ పంపించడం, లేకపోతే ఈమెయిల్ ఐడి @ లేకుండా ఏబీసీ అట్లా ఏదైనా సమ్ జంక్ వాల్యూస్ పంపించడం, ఇలాగా మనం ఏదైనా మిస్టేక్ చేస్తుంటే దాన్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు, ఎవరు, డెవలపర్స్. ఇది వ్యాలిడేషన్స్ అనేసి. వ్యాలిడేషన్స్ లో వచ్చే ఎర్రర్ మెసేజెస్ అన్ని కూడా 400 సిరీస్ లో వస్తాయి అన్నమాట. 400 బ్యాడ్ రిక్వెస్ట్ అంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారు అనేసి అర్థం. ఓకే, ఇప్పుడు ఏదైనా మ్యాండేటరీ ఫీల్డ్ ఉంది, ఆ మ్యాండేటరీ ఫీల్డ్ ప్రొవైడ్ చేయకుండా సెండ్ కొడుతున్నారు పోస్ట్ మ్యాన్ లో, అప్పుడు 400 వస్తుంది, ప్రొవైడెడ్ మ్యాండేటరీ అనేది. నెక్స్ట్ 401 ఏంటంటే అన్ఆథరైజ్డ్. మనం యాక్సెస్ టోకెన్ చెప్పాం కదా, ఆథరైజేషన్ టోకెన్, ఆథరైజేషన్ బేరర్ టోకెన్ మనం ఇన్వాలిడ్ టోకెన్ పంపించినా లేకపోతే టోకెన్ పంపించకపోయినా మనకు 401 వస్తుంది అనమాట. 401 అంటే అన్ఆథరైజ్డ్. ఓకేనా, 401 అంటే అన్ఆథరైజ్డ్.
అంటే Okay. మన ఆథరైజేషన్ టోకెన్ కానీ లేకపోతే యాక్సెస్ టోకెన్ కానీ ఇవి ఇన్వాలిడ్ పంపిస్తే అప్పుడు మన 401 ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఓకే, Hmm. ఇది 402 పేమెంట్ రిక్వైర్డ్. ఇది ఎక్స్పెరిమెంటల్ అన్నమాట. ఇది చాలా వరకు యూస్ చేయరు, అన్ని వెబ్సైట్స్లో ఇది యూస్ చేయరు అనమాట. ఇది ఎప్పుడు యూస్ చేస్తారంటే ఎక్కడ పేమెంట్ సిస్టమ్స్ కానీ లేకపోతే పేమెంట్ గేట్వేస్ ఉంటాయి కదా, అక్కడ 402 యూస్ చేస్తారు అనమాట. ఓకే, Hmm. పేమెంట్ సిస్టమ్స్, డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్లో ఇది యూస్ చేస్తాం. 403 ఫార్బిడన్. 403 ఎందుకు వస్తుంది చెప్పండి? 403 ఫార్బిడన్ అని చెప్పాం కదా. ఇది అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్, ఇది అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్. 401 కూడా అన్ఆథరైజ్డ్, 403 కూడా అన్ఆథరైజ్డ్. ఓకే, కానీ దీంట్లో స్మాల్ డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఇక్కడ క్లయింట్స్ అంటే ఎవరు? క్లయింట్ యాక్సెస్ ఇవ్వలేదు. క్లయింట్ అంటే ఎవరు? ఇక్కడ Man. క్లయింట్స్ అంటే మనం. ఓకేనా, ఎవరైతే ఐపీని యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళు క్లయింట్స్ అన్నమాట. ద క్లయింట్ డస్ నాట్ హ్యావ్ యాక్సెస్ రైట్స్ టు ద కంటెంట్. దానికి యాక్సెస్ రైట్స్ ఇవ్వలేదు. ఓకే, అప్పుడు 403 వస్తుంది అనమాట. అన్లైక్ 401 ద క్లయింట్స్ ఐడెంటిటీ ఈస్ నోన్ టు ద సర్వర్. 401 అనుకోండి ఎవరైనా హిట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎవరైనా హిట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు యాక్సెస్ టోకెన్ వ్యాలిడ్ పంపించారనుకోండి, వ్యాలిడ్ యాక్సెస్ టోకెన్ సెండ్ చేస్తే సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది. మీరు యాక్సెస్ టోకెన్ ఇన్వాలిడ్ పంపించారనుకోండి, అప్పుడు 401 ఎర్రర్ వస్తుంది అంతే. అలా కానీ ఇప్పుడు ఎవరు పంపించినా, అంటే మీరు యాక్సెస్ టోకెన్ ఇన్వాలిడ్ పంపించినా వ్యాలిడ్ పంపించినా, ఎవరు పర్టికులర్ రిక్వెస్ట్ని హిట్ చేయడానికి ట్రై చేసినా కూడా వాళ్ళకి 403 వచ్చింది అనుకోండి, అది ఫార్బిడన్ అంటాం అనమాట. అంటే ఎవరికి యాక్సెస్ ఇవ్వరు ఏపీని హిట్ చేయడానికి. ఇప్పుడు మనకు చాలా వరకు వచ్చాయి కదా, మనం ఇప్పుడు బ్రోకెన్ లింక్స్ చేసాడు 403 అన్నా కదా. 403 ఫార్బిడన్ లింక్స్ అంటే ఎవరు హిట్ చేయలేరు ఇంకా. సో అన్నీ కూడా ఫార్బిడన్స్ అన్నమాట. 404 నాట్ ఫౌండ్. ఓకేనా, అంటే ద సర్వర్ కెనాట్ ఫైండ్ ద రిక్వెస్టెడ్ రిసోర్స్, అంటే ఎండ్ పాయింట్ ఇన్వాలిడ్ అనేసి అర్థం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎండ్ పాయింట్ ఏంటి దీంట్లో? AP/users, ఇది ఎండ్ పాయింట్ కదా. Hmm. ఓకే, ఇప్పుడు నేను స్లాష్ ఏదో సమ్ URL ఇచ్చాను, కొంచెం కొడతాను. ఏంటిది? వీళ్ళు ఏం వాల్యుయేషన్స్ చేయలేదు అసలు. చూడండి 404 వచ్చిందా లేదా? Yes. అంటే ఎండ్ పాయింట్ ఇన్వాలిడ్ అనేది అర్థం. మనం ఏదైతే ఎండ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ఎండ్ పాయింట్తో అసలు ఏ URL లేదు. ఓకే, బేస్ URL ఉంది. ఓకే, ఈ బేస్ URL వ్యాలిడ్, ఎండ్ పాయింట్ ఇన్వాలిడ్ అయింది అనుకోండి, ఇప్పుడు 404 నాట్ ఫౌండ్ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. Okay. ఓకే, నెక్స్ట్ 405 మెథడ్ నాట్ అలౌడ్. మెథడ్ నాట్ అలౌడ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను గెట్ మెథడ్ అనుకోండి, ఇది చూడండి, ఇప్పుడు ఇది పోస్ట్ మెథడ్ కదా, నేను గెట్ మెథడ్తో హిట్ చేయడానికి ట్రై చేస్తాను. చూద్దాం. Body. వీళ్ళు అసలు వ్యాలిడేషన్సే పెట్టలేదు. ఓకేనా, ఇప్పుడు ఏదైనా ఇది ఎప్పుడు వస్తుంది అంటే మెథడ్ నాట్ అలౌడ్ ఒక ఏపీ ఏదైనా పోస్ట్ మెథడ్ ఉందనుకోండి, ఆ పోస్ట్ మెథడ్ ఏపీని మీరు గెట్ మెథడ్తో హిట్ చేశారు అనుకోండి, అప్పుడు ఎర్రర్ మెసేజ్ వస్తుంది అన్నమాట. ఏంటి? 405. ఓకే, Okay. ఓకే, నెక్స్ట్ 406 నాట్ యాక్సెప్టబుల్. The server doesn't find any content that conforms to the criteria given by the user. ఇప్పుడు మనం కొన్ని హెడర్స్ పంపిస్తాం కదా, ఇక్కడ హెడర్స్ కంటెంట్ టైప్ అప్లికేషన్ చేస్తాను. ఈ హెడర్స్ మీరు ఏవైతే హెడర్స్ పంపిస్తున్నారో ఈ హెడర్స్ని కానీ సర్వర్ సైడ్ అది యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు మనకు 406 వస్తుంది అన్నమాట. మనం హెడర్స్, మనం ఏదైతే వాల్యూస్ హెడర్స్లో పంపిస్తామో అవి యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు 406 వస్తుంది. సో ఇంకా దీంట్లో చాలా ఉంటాయి. 400లో ఇవన్నీ మనకు అవసరం లేదు, కానీ ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి చాలు. 400 చాలా ఇంపార్టెంట్ వచ్చి 400, 401, 402,
403, 404, 405. ఇవి ఇంపార్టెంట్. నోట్ చేసుకుంటున్నారు కదా? ఎస్. ఇంక మీద వస్తుంది. ఓకే, నెక్స్ట్ 500 సిరీస్ స్టేటస్ కోడ్. 500 ఎందుకు వస్తుంది అంటే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఏపీని హిట్ చేస్తున్నాం ఓకేనా. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వాల్యూ వచ్చి ఫీల్డ్ వచ్చి జేసాన్లో నెంబర్ ఉందనుకోండి. ఇప్పుడు ఇది నెంబర్ ఐడి అనేది నెంబర్ ఫీల్డ్ అనుకోండి ఇట్లా. ఓకే, మీరు దీన్ని స్ట్రింగ్ లాగా పంపించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు సరిగ్గా డెవలపర్స్ హ్యాండిల్ చేయలేదు అనమాట దీన్ని. ఇది యాక్చువల్గా స్ట్రింగ్, కానీ నేను నెంబర్ పంపించాను దీంట్లో. అప్పుడు ఏమవుతుంది, స్ట్రింగ్ ప్లేస్లో నెంబర్ పంపిస్తే ఏమౌంట్ వస్తుంది, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ కానీ లేకపోతే స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఇట్లాంటి ఎక్సెప్షన్స్ వస్తాయి వాళ్ళు ప్రోగ్రామ్ రాసేదాన్ని బట్టి. ఓకేనా, అప్పుడు దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేదన్నమాట. ఓకేనా, మామూలుగా మనకేం రావాలి, హ్యాండిల్ చేస్తే ఎర్రర్ మెసేజ్ 400 సిరీస్ వచ్చి ప్లీజ్ ప్రొవైడ్ ఏ వ్యాలిడ్ నేమ్ అనేసి రావాలన్నమాట. ఇక్కడ అవునా కదా, వీళ్ళు ప్రోగ్రామ్ హ్యాండిల్ చేశారంటే ఎర్రర్ మెసేజ్. అలా హ్యాండిల్ చేయకుండా నేను నెంబర్ పంపించినా అది వాళ్ళు హ్యాండిల్ చేయలేదు అనుకున్నప్పుడు నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ వచ్చి ఫెయిల్ అయిపోతుంది సర్వర్ సైడ్ ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోయినప్పుడు ఏం హ్యాండిల్ చేయలేదు, అవునా కదా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది, 500 సిరీస్ వస్తాను, 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంటే సర్వర్ సైడ్ ఫెయిల్ అయిపోయింది ప్రోగ్రామ్ రిక్వెస్ట్. ఓకే, ప్రతి ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయాలన్నమాట. ఓకేనా, మనం ఏదైతే ఎక్సెప్షన్స్ ఉంటాయో ఎక్సెప్షన్ ప్రతి ఒక్కటి హ్యాండిల్ చేయాలి. కానీ హ్యాండిల్ చేయకుండా ఏదైనా సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోయింది అనుకున్నప్పుడు 500 సిరీస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 501. HTTP method is not supported by the server and cannot be handled. ఓకేనా, HTTP మెథడ్ సపోర్ట్ చేయట్లేదు అనమాట. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏమేమి ఉన్నాయి మెథడ్స్, గెట్ టు, పోస్ట్ టు, పుట్ టు, ప్యాచ్, డిలీట్, కాపీ. ఏదైనా ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ ఇచ్చిన మెథడ్ మీరు ఏదైనా ఇన్వాలిడ్ ఇచ్చారు అనుకోండి, వీళ్ళు ఏమి హ్యాండిల్ చేయలేదు, డమ్మీ అయిపోయింది. ఓకేనా, HTTP method is not supported by the server and cannot be handled. మీరు ప్రొవైడ్ చేసిన మెథడ్ సపోర్ట్ చేయట్లేదు అనమాట. అప్పుడు మనకు 501 వస్తుంది, నాట్ ఇంప్లిమెంటెడ్. ఓకే, ఈ ఎర్రర్స్ అంటే ఒక్కొక్కసారి వెబ్ పేజ్ లోడ్ అయ్యి మళ్ళీ ఇలా 404 ఎర్రర్స్ వస్తాయి కదా, అది ఎందువల్ల? 404 ఇక్కడ చెప్పుకున్నాం కదా, నాట్ ఫౌండ్. అదే ఫస్ట్ లోడ్ అయ్యి మళ్ళీ వస్తాయి, అలా వస్తుంటాయి కదా. అంటే సక్సెస్ఫుల్ గా లోడ్ అయ్యి మళ్ళీ కూడా ఒక్కొక్కసారి 404 హిట్ అవుతుంది. సక్సెస్ఫుల్ గా లోడ్ అవ్వదు. ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు ఏదైనా ఒక వెబ్ పేజ్ లోడ్ చేసాను అనుకోండి, బ్యాక్ ఎండ్ లో చాలా రిక్వెస్ట్లు హిట్ అవుతాయి కదా, అవునా కదా. ఒక యూఆర్ఎల్ కాదు కదా హిట్ చేసేది, దాంట్లో చాలా ఉంటాయి. అన్ని యూఆర్ఎల్స్ లోడ్ అయితేనే. ఇప్పుడు మీరు మేక్ మెట్రిక్ తీసుకోండి, ఈ పేజ్ లోడ్ అవ్వాలంటే చూడండి, జస్ట్ నేను రిఫ్రెష్ చేస్తాను ఈ పేజ్ని. ఈ పేజ్ లోడ్ అవ్వాలంటే మనకి ఎన్ని రిక్వెస్ట్లు ట్రిగ్గర్ అవుతున్నాయి, చాలా అవుతున్నాయి కదా. ఇప్పుడు అన్ని దీంట్లో 200 వచ్చాయి చూడండి. ఓకే, ప్రతి పేజ్ కూడా మనకు ప్రతి రిక్వెస్ట్ కూడా మనకు 200 వచ్చాయి అనమాట. ఏది ఫెయిల్ అవ్వలేదు. ఒకవేళ దీంట్లో ఏదైనా ఒక రిక్వెస్ట్ రౌటింగ్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు పేజ్ లోడ్ అవుతూ ఉంటుంది. ఒక రిక్వెస్ట్ ఫెయిల్ అయిపోయిందంటే మొత్తం ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఓకే, ఒక్కటి ఫెయిల్ అయినా మొత్తానికి అది వాళ్ళ ఇష్టం. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రోగ్రామ్స్ రాసుకుంటారు అనమాట, నాకు ఈ యూఆర్ఎల్ మ్యాండేటరీ, ఇది ఫెయిల్ అయింది అనుకోండి మొత్తం ఇంకా ఏది వెబ్ పేజ్ వర్క్ అవ్వకూడదు. మెయిన్ యూఆర్ఎల్స్ కొన్ని ఉంటాయి కదా,
అలాంటివి కొన్ని యూఆర్ఎల్స్ వర్క్ అవ్వలేదు అనుకోండి, ఇంకేది వర్క్ అవ్వకూడదు అనమాట, స్టాప్ చేసేస్తారు ఇంక దీన్ని. ఎందుకంటే 404 మొత్తం సర్వర్ డౌన్ అయిపోవడం బెటర్, కానీ ఇట్లా మనం పేజ్ సరిగ్గా వర్క్ అవ్వకుండా అలా ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. అయితే మొత్తం డౌన్ అయిపోవాలి. అలా అని కొంచెం వర్క్ అయ్యి కొంచెం వర్క్ అవ్వకుండా ఉంటే పేజ్ క్వాలిటీ పోయినట్టే కదా. కాబట్టి బ్యాక్ ఎండ్లో వీళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు అనమాట. యూఆర్ఎల్ లేదంటే మొత్తం నాట్ ఫౌండ్ త్రో చేసామనేసి. అదంతా డెవలపర్ డిపెండెంట్ ఉంటుంది. మనకి ఇక్కడ అన్ని 200 వచ్చాయి చూడండి. మనకి ఇది కూడా ఫెయిల్ అవ్వలేదు. ఓకేనా. నెక్స్ట్ 503. ఓకేనా. 503 వచ్చి సర్వర్ ఈస్ నాట్ రెడీ టు హ్యాండిల్ ద రిక్వెస్ట్, సర్వీస్ అన్అవైలబుల్ అనమాట. ఓకేనా. 503. నెక్స్ట్ ఇంకంతే, దీంట్లో ఇవే ఇంపార్టెంట్, ఇంకేమేమి మనకు అవసరం లేదు. మనకి మ్యాక్సిమం వచ్చే స్టేటస్ కోడ్స్లో మనకు 200, 201, నెక్స్ట్ 301, 400, 401, 402, 403, 404, 405, 500, 502 అంతే, 503. ఓకేనా. సో ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు మరి ఎర్రర్ మెసేజెస్లో. సో వాట్ ఈస్ స్టేటస్ కోడ్ 401 అంటారు. ఎప్పుడు వస్తుంది 401? మీరు ఏదైనా రిక్వెస్ట్ ఇన్వాలిడ్ యాక్సెస్ టోకెన్ పంపిస్తే అప్పుడు 401 వస్తుంది అన్నమాట. ఇన్వాలిడ్ ఆథరైజేషన్ టోకెన్ కానీ లేకపోతే ఆథరైజేషన్ టోకెన్ పంపించకపోయినా 401 వస్తుంది. ఓకే. సో ఇది HTTP స్టేటస్ కోడ్స్, ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో రెస్ట్ అష్యూర్డ్లో మనం ఏ ఏపీ అయినా సరే, ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఒక గెట్ ఏపీ ఒక పోస్ట్ ఏపీ హిట్ చేసాం అనమాట. దీంట్లో మనం ఏ ఏపీ అయినా సరే ఏం వ్యాలిడేట్ చేయాలి చెప్పండి. ఏ ఏపీ అయినా సరే మనం ఏం వ్యాలిడేట్ చేయాలి, ఎలాంటి ఏపీని హిట్ చేసిన ఆటోమేటిక్గా? స్టేటస్ కోడ్ స్టేటస్ కోడ్ వ్యాలిడేట్ చేస్తాం. అది ఒకటేనా? URL స్టేటస్ కోడ్ అండ్ రెస్పాన్స్ బాడీ కూడా రావు. రెస్పాన్స్ బాడీ కూడా వ్యాలిడేట్ చేయాలి కదా. స్టేటస్ కోడ్ అండ్ రెస్పాన్స్ బాడీ కూడా వ్యాలిడేట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మీకు ఫ్రేమ్ వర్క్ అర్థమైంది కదా. ఫస్ట్ ఫీచర్ ఫైల్ ఉంటుంది, స్టెప్ డెఫినేషన్ ఫైల్ ఉంటుంది, ఏపీని హిట్ చేయడానికి ఒక మెథడ్స్ ఉంటాయి, గెట్ ఏపీని హిట్ చేయడానికి, తర్వాత పోస్ట్ ఏపీని హిట్ చేయడానికి మెథడ్స్ ఉంటాయి, తర్వాత రిక్వెస్ట్ పేలోడ్స్, మనకున్న రిక్వెస్ట్ పేలోడ్స్ అని మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రన్నర్ క్లాస్, ఇక్కడ మన ప్రోగ్రామ్ రన్ చేయడానికి రన్నర్ క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ ఎండ్ పాయింట్స్ URLs అన్ని ఇక్కడ చేస్తాం. ఇంతే ఫ్రేమ్ వర్క్. దీనికి మించి ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ ఏముంటాయంటే డేటాబేస్ కనెక్టివిటీ ఉంటుంది దీంట్లో. ఓకేనా. ఆటోమేటిక్గా డేటాబేస్ నుంచి తీసుకొని రెస్పాన్స్ని వ్యాలిడేట్ చేయగలగాలి. ఓకే. సో ఇది ఉంటుందన్నమాట. మొత్తం రెస్ట్ ఏపీ అంటే అంతే, ఇంకేముంటుంది. ఇప్పుడు ఈరోజు ఇంకో సినారియో ఆటోమేట్ చేసి చూద్దాం రెస్ట్ ఏపీలో. రెస్ట్ అష్యూర్డ్ ఫ్రేమ్ వర్క్. రెస్ట్ చాలా సింపుల్. రెస్ట్ ఏపీ చాలా అంటే చాలా సింపుల్. ఏం లేదు, ఏ రిక్వెస్ట్ని హిట్ చేయడం, రెస్పాన్స్ కోడ్ వ్యాలిడేట్ చేయడం, రెస్పాన్స్ బాడీ వ్యాలిడేట్ చేయడం, అంతే, ఇంకేమీ ఉండదు ఏపీఐస్ అంటే. ఓకే, ఈ సినారియో ఆటోమేట్ చేయాలి.
అయితే ఇప్పుడు నేను ఈ ఏపీ నేను ఆటోమేట్ చేయాలనుకోండి, పోస్ట్ ఏపీ ఎలా చేస్తాం? చెప్పండి. URL స్టార్టింగ్ ఏం చేయాలి మనం? ఫస్ట్ ఈ రిక్వెస్ట్ బాడీని క్రియేట్ చేసుకోవాలి, అవునా కదా? ఆటోమేటిక్గా జేసాన్ మనం క్రియేట్ చేయగలగాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా క్రియేట్ చేస్తారు చెప్పండి? ఆటోమేటిక్గా జేసాన్ క్రియేట్ చేయడం తెలుసు కదా అందరికి? లేదా జేసాన్ క్రియేట్ చేయడం Object create చేసి ఆల్రెడీ మనం ఇక్కడ రాసేసాం, ఓకేనా? జేసాన్ ఇక్కడ క్రియేట్ చేసేస్తున్నాం, సో ఇది మళ్ళీ అవసరం లేదు కదా. జేసాన్స్ క్రియేట్ చేయడం అందరికి తెలుసు కదా. yes madam. ఓకే, సో ఆల్రెడీ మనం ఇక్కడ మెథడ్ క్రియేట్ చేసాం చూడండి, పబ్లిక్ స్టాటిక్ జేసన్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది అనమాట ఇది, ఓకేనా? రిటర్న్ యాడ్ పెట్ స్టోర్ పేలోడ్. ఓకే, ఇవన్నీ నేను ఆర్గ్యుమెంట్స్ లో పంపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం మామూలుగా ఏం చేస్తున్నాం, ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తాను, అవునా కదా? ఐడి, నేమ్, స్టేటస్ ఇవన్నీ హార్డ్ కోడ్ చేస్తాను. ఇప్పుడు అలా కాదు, నేను ఇక్కడ ఏదైతే ఆర్గ్యుమెంట్స్ లో పంపిస్తానో అవన్నీ ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చుకున్నాం చూడండి. ట్యాగ్ నేమ్, ట్యాగ్స్, ఫోటో, యూఆర్ఎల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆర్గ్యుమెంట్స్ నుంచి వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో ఇది నేను జేసన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే జేసన్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది మనకు. ఓకే, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ జేసన్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఫీచర్ ఫైల్ రాద్దాం. సినారియో ఈ రెండు కామన్గా ఉన్నాయి. దెన్ హిట్ ద పెట్ స్టోర్ యాడ్ పెట్ ఏపీఐ, ఓకేనా? యాడ్ పెట్ ఏపీని హిట్ చేస్తాం. ఓకే, దీనికి ఏం చేయాలి? మనకు స్టెప్ డెఫినేషన్ రాయండి. ఓకే, ఓకే, ఐ హిట్ ద పెట్ స్టోర్ ఏపీ. ఇక్కడ ఏం చేస్తాం? ఏపీని హిట్ చేయాలంటే ఇదే కదా. ఇప్పుడు మన కాల్ రెస్ట్ ఏపీఐ అనే క్లాస్ లో పోస్ట్ ఏపీఐ, ఇది మెథడ్ పోస్ట్ ఏపీఐనే కదా. పోస్ట్ ఏపీఐ చేయాలంటే దానికి కావాల్సిన మెథడ్ ఇది. ఈ మెథడ్ కాల్ చేస్తే చాలు, హిట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ మెథడ్ కాల్ చేయాలి. స్టాటిక్ మెథడ్ ఎలా కాల్ చేస్తాం డిఫరెంట్ క్లాస్ లో? Class కాబట్టి కాల్ డాట్ కాల్ పోస్ట్ ఏపీఐ. ఇది ఏమేమి ఆర్గ్యుమెంట్స్ యాక్సెప్ట్ చేస్తుంది? పోస్ట్ ఏపీఐ అనేది యూఆర్ఎల్, జేసన్ ఆబ్జెక్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. సో యూఆర్ఎల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ పెడదాం యూఆర్ఎల్. ఓకే, కావాల్సిన యూఆర్ఎల్ ఏంటి? ఇది. ఇది యూఆర్ఎల్, ఇది స్టోర్ పోస్ట్ ఏపీ, ఓకేనా? ఇది ఫైనల్ ప్రైవేట్ వేరియబుల్ కాబట్టి దీనికి గెటర్స్ అండ్ సెటర్స్.
ఓకే. సో గైస్ ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ఎలా యాక్సెస్ చేయాలి ఇక్కడ చెప్పండి. సో యూఆర్ఎల్ని ఎలా యాక్సెస్ చేస్తాం? గెట్ ప్రైవేట్ వేరియబుల్స్ గెటర్ మెథడ్ యూస్ చేసి ఏంటి యాక్సెస్ చేయాలి. ఓకే, గెట్ పెట్ స్టోర్ ఏపీ. ఓకేనా, ఇప్పుడు కాల్ పోస్ట్ ఏపీ అనేది ఎన్ని ఆర్గ్యుమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాం? ఒకటి యూఆర్ఎల్, ఒకటి వచ్చి రిక్వెస్ట్ బాడీ. యూఆర్ఎల్ ఇచ్చేస్తాం. ఇప్పుడు రిక్వెస్ట్ బాడీ పంపించాలి. రిక్వెస్ట్ బాడీ ఎక్కడ ఉంది? యాడ్ రిక్వెస్ట్ పేలోడ్ ఈ క్లాస్ లో ఉంది అనమాట. ఇదే కదా రిక్వెస్ట్ బాడీ. ఓకే, ఇది కూడా స్టాటిక్ మెథడ్. దీని ఎలా కాల్ చేస్తాము? క్లాస్ నేమ్ యాడ్ పెట్ స్టోర్ రిక్వెస్ట్ బాడీ. యాడ్ పెట్ స్టోర్ రిక్వెస్ట్ బాడీ డాట్ రిటర్న్ యాడ్ పెట్ స్టోర్ రిక్వెస్ట్ పేలోడ్. ఓకే, దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఆర్గ్యుమెంట్స్ పంపించాలన్నమాట. ఓకే, సో ఆర్గ్యుమెంట్స్ పంపించాలంటే రెస్పాన్స్ పంపిస్తాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాం అన్నమాట. అవునా కదా? దీంట్లో ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? ఫస్ట్ ఐడి ఉంది, నేమ్ ఉంది. నేమ్ ఐడి స్టేటస్ ఐడి ఏదైనా సమ్ వాల్యూ ఇద్దాం. నెక్స్ట్ నేమ్. నెక్స్ట్ నేమ్ అయిపోయిన తర్వాత స్టేటస్ యాక్టివ్. స్టేటస్ వచ్చి యాక్టివ్. ఓకే, తర్వాత స్టేటస్ అవుతుంది స్ట్రింగ్. నేమ్ కేటగిరీ వచ్చి డాగ్. ఓకే, కేటగిరీ వచ్చి డాగ్. నెక్స్ట్ ఫోటో యూఆర్ఎల్స్. ఫోటో యూఆర్ఎల్స్ వచ్చి ఇదే ఇచ్చేద్దాం. ఒకటి ఇచ్చేద్దాం. ఓకే, సో ఫోటో యూఆర్ఎల్స్ కామా నెక్స్ట్ ట్యాగ్ నేమ్. ట్యాగ్ నేమ్ వచ్చి పెట్. ఓకే, సో ఆర్గ్యుమెంట్స్ అన్ని పంపించేసాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఈ మెథడ్ డైనమిక్ గా మనం ఏదైతే వాల్యూస్ పంపిస్తున్నామో ఆ వాల్యూస్ తో క్రియేట్ అవుతుంది. అవునా కదా? పెట్ జేసాన్ లో. సో దీనికోసం మనం జేసాన్ డైనమిక్ గా జనరేట్ చేయడం అర్థమైంది కదా? ఆటోమేటిక్ గా ఎందుకు జేసాన్ స్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తున్నాం అంటే జావా యూస్ చేసి ఇలాగ మనం ఇప్పుడు 10 customers కి 4 numbers ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేయాలనుకోండి. 10 customers నేమ్స్ డిఫరెన్స్ ఉంటాయి, ఫోన్ నెంబర్ డిఫరెంట్ ఉంటాయి, ఈమెయిల్ డిఫరెంట్ ఉంటాయి. అవన్నీ మనం ఆటోమేటిక్ గా పంపించాలన్నమాట. కాబట్టి ఇలా ఒకసారి జేసాన్ స్ట్రక్చర్ మీరు క్రియేట్ చేసేసుకుంటే దాని ప్రకారం మీరు ఈ వాల్యూస్ డైనమిక్ గా పంపిస్తే అప్పుడు ఆ కస్టమర్స్ కి డేటా క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అయిపోయింది. ఇప్పుడు ఇదేం రిటర్న్ చేస్తుంది? మనం కాల్ రెస్ట్ ఏపీ, కాల్ పోస్ట్ ఏపీ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? రెస్పాన్స్ రిటర్న్ చేస్తుంది. రెస్పాన్స్ ఆబ్జెక్ట్. ఓకే, సో దీన్ని ఎక్కడ స్టోర్ చేస్తాము? రెస్పాన్స్ ఈక్వల్స్ టు రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనం గ్లోబల్ గా డిక్లేర్ చేసాం కాబట్టి ఇక్కడ ఇది రిటర్న్ చేసింది దీంట్లో స్టోర్ అవుతుంది కాబట్టి గ్లోబల్ గా స్టోర్ అయిపోతుంది అన్నమాట. అవునా కదా? నెక్స్ట్ I validate, then validate the status code. Status code post API status code దీనికి ఏమొస్తున్నది? పోస్ట్ ఏపీఐకి 201. అట్లా ఉండదు అనమాట. అది డిపెండెన్స్ అపాన్ ఏపీఐ. ఓకే, సో మెథడ్ నాట్ అలౌడ్. 405 వచ్చిందా లేదా? సో 200 ఓకే. పోస్ట్ కు 200 వచ్చింది చూడండి. అది డెవలపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ 200 రావాలా 201 రావాలా అది డెవలపర్ డిసైడ్ చేస్తుంది. మనకు 200 రావాలి కాబట్టి సేమ్ ఈ మెథడ్ ని కాల్ చేసేద్దాం. Then I validate the status code. Status code ఇక్కడ 200 చూడండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేయండి. Okay, build success.
ఓకే 200 అసెట్ డాటా సెట్ ఈక్వల్స్ అదే మీరు ఇక్కడ 400 పెడితే ఫెయిల్ అయిపోవాలి. 201 ఇచ్చారు అనుకోండి కూడా రన్ చేయండి. ఫెయిల్ అయినా లేదా మీకు చూస్తానే గుర్తుపెట్టేయచ్చు. ఎక్స్పెక్టెడ్ మనకు 201 రావాలి, బట్ మనకేమొచ్చింది 200 వచ్చింది. కాబట్టి ఫెయిల్ అయిపోయింది. ఓకే సో ఇంకా రెస్పాన్స్ బాడీ వ్యాలిడేట్ చేసుకోవడం మీకు తెలుసు. జేసన్ పాత్ ఫైండర్లో పెట్టేసి వ్యాలిడేట్ చేయడం. ఇప్పుడు నేను సేమ్ దీన్ని మల్టిపుల్ వాల్యూ టెస్ట్ డేటాకి రన్ చేయాలన్నమాట. అలా రన్ చేస్తాం. ఒకసారి మల్టిపుల్ డాగ్స్ ఓకేనా, మల్టిపుల్ డాగ్ బ్రీడ్స్కి రన్ చేయాలి. అలా రన్ చేస్తుంది. సినారియో అవుట్లైన్ రాసి చేయొచ్చు. ఓకే సినారియో అవుట్లైన్ రాయాలన్నమాట. అవునా కదా, సినారియో అవుట్లైన్ రాసి ఎగ్జాంపుల్స్ రాస్తాం. ఎగ్జాంపుల్స్ సో మనం ఇక్కడ పంపించే వాల్యూస్ ఏంటి గ్లూ కోడ్లో, ఇప్పుడు వాల్యూస్ పంపిస్తున్నాం కదా, వాల్యూస్ అన్ని ఇక్కడ పంపించేద్దాం ఫీచర్ ఫైల్ నుంచి. ఓకే ఓకే సో ఒక ఎగ్జాంపుల్ రెడీ అయిపోయింది. సేమ్ ఒక 3 ఎగ్జాంపుల్స్ పంపిద్దాం. ఫస్ట్ జర్మన్ షెపర్డ్, నెక్స్ట్ లాబ్రడార్, నెక్స్ట్ చెప్పండి ఇంకేమున్నాయి డాగ్ బ్రీడ్స్, హస్కీ, ఓకే ఐడీస్ వచ్చి 7 పెడదాం, 8 పెడదాం. ఇది ఇన్యాక్టివ్ పెడదాం. ఓకే ఐడీస్ ఏమో ఇచ్చారు. ఓకే సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ పంపిస్తున్నాం కదా, దీనికి హెడర్స్ ఇవ్వాలి కదా. హెడర్స్ ఏంటి, ఫస్ట్ వన్ ఐడి, సెకండ్ వన్ breed, నెక్స్ట్ స్టేటస్, నెక్స్ట్ పెట్ టైప్, నెక్స్ట్ URL, ఓకే ఇవన్నీ పంపించేసాం. యూఆర్ఎల్స్ ఇది జాగ్రత్త రాసుకోవాలి, నీట్గా అలైన్మెంట్స్ అంతా కూడా, అప్పుడే ఫీచర్ ఫైల్ నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకే సో ఎగ్జాంపుల్స్ రాసేసాం అవునా కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఎలా పంపిస్తాం కుకుంబర్లో ఐడియా ఉంది కదా. సిస్టమ్ అవుట్లైన్ పైన ఐడి అవి రాయాలి కదా. ఎలా ఐడి పారామీటర్స్ ఇలా రాయాలి కదా. అవును ఐడి పెట్టిన సినారియోస్, స్టేటస్, టైప్ type, URL pet. ఓకే
చూడండి మొత్తం ఎగ్జాంపుల్స్ రాసేసాం. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ పారామీటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఓకే, సో దీన్ని స్టెప్ డెఫినేషన్ ఫైల్లో చేంజ్ చేయాలా లేదా? స్టెప్ డెఫినేషన్ ఫైల్ ఎలా చేంజ్ చేస్తాం? అదే ఫీచర్ ఫైల్లో ఏపీఐ తర్వాత స్పేస్ నుండి ప్రతి పారామీటర్ రాసాను ఇక్కడ. సో సేమ్ అలానే ఏపీఐ తర్వాత ఏం చేయాలి? ఇక్కడ బ్రాకెట్స్లో డాట్ స్టార్ అవునా కదా? ఎస్ 1 2 3 4 5 6. ఓకే, ఎన్ని ఉన్నాయి? 1 2 6 ఉన్నాయి. 4 5 6. స్పేస్ ఓకే, సో సేమ్ అలానే స్ట్రింగ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా పంపించేయండి. ఇక్కడ ఏవైతే ఆర్గ్యుమెంట్స్ పంపిస్తారో అన్న ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ పంపించాలి కదా మనం మెథడ్లో కూడా. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉండేది ఇక్కడ అసైన్ అవుతుంది, సెకండ్ బ్రాకెట్ దీనికి అసైన్ అవుతుంది కదా. ఇదంతా కుక్కరే. ఓకే, సెలెక్ట్ అవ్వలేదు. సారీ, ఇక్కడ స్పేస్ ఉంది చూడండి. స్పేసెస్ ఇక్కడ చూడండి, చిన్న స్పేస్ ఉన్నాయి, ఇది రికగ్నైజ్ చేయలేదు ఇక్కడ. అవునా కదా? ఎగ్జాక్ట్గా రాయాలన్నమాట. ఓకే, ఇప్పుడు పోయినారు, హైలైట్ పోయింది. ఓకే, సో స్టెప్ కరెక్ట్గా రాసాం. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది ఈ సినారియో? ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది? 3 times run అవుతుంది. 3 times రన్ అవుతుంది. 2 3 టైమ్స్ రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? బ్లూ కోడ్లోకి వెళ్ళి ఇక్కడ హార్డ్ కోడ్ చేసాం కదా, వాల్యూస్ చూడండి. హార్డ్ కోడ్ లేకుండా అన్ని తీసేసి పంపిద్దాం. అది స్ట్రింగ్ స్టేటస్ స్టేటస్ ఓకే, సో మెథడ్స్ కూడా పారామీటరైజ్ చేసేసాం. సో ఇప్పుడు రన్ చేయండి. ఎగ్జాంపుల్స్ Sorry, ఇస్తే పైన సారీ, క్యాప్ సింబల్ డాలర్ సింబల్ అన్నారు కదా. ఎగ్జాంపుల్స్ ఉంటే ఇది రాయాలి, క్యాప్ సింబల్ క్యాప్ అండ్ డాలర్ డాలర్. ఇప్పుడు రన్ చేయండి. could not convert arguments for step define.com not even Google. ఓకే, సో ఏమైందంటే చూడండి, ఇక్కడ మనం ఐడి అనేది ఇంటీజర్ కదా. ఇంటీజర్ అనేది మనం దీన్ని స్ట్రింగ్ గానే పంపించుకోవాలి. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ గానే పంపించుకొని ఓకే ఏం చేస్తాము? దీన్ని ఏం చేయాలి? ఇంటీజర్ డాట్ పర్సెంట్ ఆఫ్ ఐడి. ఓకే,
నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ ఇదేంటిది 7th ఏరియా వస్తుంది. నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ string ID. User dot parsing class. ఈ రెండు వస్తున్నాయి ఎందుకు? One, 2, 3, 4, 5, 6. ఓకే, ఫస్ట్ ఇవి ప్రింట్ చేద్దాం. ఏదో రాంగ్ గా వస్తున్నాయి వాల్యూ. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సో ఐడి ఓకే నేమ్ నెక్స్ట్ స్టేటస్. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం. మన వాల్యూస్ కరెక్ట్గా వస్తున్నాయో చూద్దాం. ఐడి వాల్యూ అయితే ఇక్కడ చూసారా వాల్యూస్ ఎలా వస్తున్నాయి? హలో యా, వాల్యూస్ చూడండి ఎలా వస్తున్నాయి. ఐడి వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 6353 జర్మన్ అని వచ్చింది చూడండి. ఇది కూడా దీంట్లో కలిసిపోతున్నది అనమాట. అవునా కదా? ఐడిలో మనకి ఈ వాల్యూ కూడా వస్తున్నాయి చూడండి. దీనికోసం నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే, సో ఇది ఎందుకు వస్తుంది చూడండి. 1 2 3 4 5 6 దీంట్లో ఎందుకు జర్మన్ షెపర్డ్ పెట్ నేమ్ షెపర్డ్ ఒకటే వస్తుంది. సారీ, స్పేస్ అది ఇప్పుడు చూడండి, లాస్ట్ వన్ ఫెయిల్ అయింది. ఇక్కడ మనం స్పేసెస్ పంపిస్తుంటే ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. సార్ రిపోర్ట్ చూద్దాం. రిపోర్ట్లో మీకు క్లియర్గా అర్థం అవుతుంది. టార్గెట్ రిపోర్ట్స్ ఒకటే పాస్ అయినట్టు వచ్చింది. కింద దానికి కూడా స్పేస్ ఇచ్చారు కదా. చూడండి, హస్కీది ఫెయిల్ అయింది అనమాట. చూడండి, దీనికి నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే, సో దీన్ని కూడా తీసేసామంటే స్పేసెస్ ఎందుకు తీసుకోవట్లేదు మరి? ఇది బిల్డ్ సక్సెస్. ఇప్పుడు రిపోర్ట్ చూద్దాం. కొన్ని 3 సినారియోస్ రన్ అయినాయి మనకు. 1 2 3. చూడండి, మనకు పంపించిన వాల్యూస్ అన్ని ఇక్కడ వస్తున్నాయి. యాడ్ పెట్టేపి ఇది వాల్యూస్ అన్ని ఇవన్నా, కానీ స్పేసెస్ ఎందుకు తీసుకోవట్లేదు?
కుకుంబర్ వర్షన్ ఏది వాడుతున్నావు? వన్ పాయింట్ కుకుంబర్ ఫర్ జావా 7.6 ఉంది, మనం 1.6 వాడుతున్నాం. I would add Cucumber. పాత వర్షన్ వాడుతున్నాం. I would add Cucumber Java. దీన్ని అప్డేట్ చేద్దాం. అయితే అర్థమైంది. చూడండి, కుకుంబర్ వర్షన్ ఎంత వాడుతున్నాం మనం? 1.2 వర్షన్ ఎంత ఉంది? 7 వర్షన్ ఉంది. 7. 1.6. ఓకే, సో మనం దీన్ని ఏం చేయాలంటే లేటెస్ట్ వర్షన్కి అప్డేట్ చేయాలి. ఏమేమి ఉన్నాయి? కుకుంబర్ జావా. I would add కుకుంబర్ జావా. ఇది కరెక్ట్ గానే ఉంది. 1.110 కుకుంబర్ JVM డెప్స్. JVM ఇంకేంటి? 1.0.6 ఉంది. ఇక్కడ ఏమో రెండే ఉన్నాయి, 0.5, 0.3. 6 లేదా కంప్లీట్లీ. అది చూడండి, ఇది స్పేసెస్ తీసుకోవట్లేదు అనమాట. ఎందుకో ఇది మరి ఎక్కడో వర్షన్ తేడా ఉన్నట్టుంది. నేను చూస్తాను. ఓకే, చూసి రేపు ఫిక్స్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఎలా పాస్ చేయాలి అర్థమైంది కదా మీకు? బ్రో. చూడండి, అన్ని కరెక్ట్ తీసుకునేది. మరి స్పేసెస్ అనేది ఇది దీంట్లో ఇష్యూ ఉన్నట్టుంది కుకుంబర్ లో. మరి కుకుంబర్ వర్షన్ ఇష్యూ అనేది చూద్దాం.
ఓకే, ఇది రేపు చూద్దాం. సో ఇప్పుడు ఎగ్జామ్స్ ఎలా పాస్ చేయాలో అర్థమైంది కదా అందరికి. ఎస్ మురళి. ఎస్. సో ఇంతే, రెస్ట్ అయిపోయి. ఓకే, రెస్ట్ అయి చూడు. సో రేపు మనం ఏం చేద్దామంటే కరాటే ఫ్రేమ్వర్క్ స్టార్ట్ చేద్దాం. సో మీరు ఏ ఏపీ తీసుకున్నా ఇంతే అనమాట. కుకుంబర్ తీసుకున్నాం, ఏపీ హిట్ చేయడం, రెస్పాన్స్ చేసుకోవడం, వ్యాలిడ్ చేయడం అంతే. ఓకే, సో ఇప్పుడు మనం ఇంత కోడింగ్ చేసాం కదా రెస్టేజ్యూడ్కి, ఇదంతా. నెక్స్ట్ కరాటే ఫ్రేమ్వర్క్ ఏంటంటే ఇంకో కోడింగ్ ఉండదు అనమాట. మొత్తం కమాండ్స్, నో కోడింగ్. ఓకే, కోడింగ్ రెండు యూస్ చేస్తారా రియల్ టైమ్ లో? ఓన్లీ వన్ ఏనా? ఒకటే యూస్ చేస్తారు. కరాటే ఫ్రేమ్వర్క్ అనేది అది లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఫ్రేమ్వర్క్ మార్కెట్ లో. ఓకేనా, ఇది చాలా మందికి తెలియదు ఉన్నాడు కరాటే ఫ్రేమ్వర్క్. కరాటే ఫ్రేమ్వర్క్ ఉందని కూడా తెలియదు చాలా మందికి. రెస్ట్ ఏపీలో అందరూ రెస్ట్ అయిచుడే వాడుతుంటారు. కరాటే ఫ్రేమ్వర్క్ అనేది చాలా లేటెస్ట్ ఫ్రేమ్వర్క్, అడ్వాన్స్డ్ ఫ్రేమ్వర్క్. సో దాంట్లో కోడింగ్ అవసరం లేదు. దీంట్లో 1 డేకి 3-4 టెస్ట్ కేసు ఆటోమేట్ చేశారు అనుకోండి, దాంతో 10 టెస్ట్ కేసు ఆటోమేట్ చేయొచ్చు. అంత స్పీడ్గా ఆటోమేట్ చేయొచ్చు అనమాట, ఎందుకంటే కోడింగ్ ఉండదు కాబట్టి. ఓకే, మొత్తం కుకుంబరే. ఇప్పుడు రాసాం కదా, గివెన్, దెన్, వెన్, ఆన్లైన్ రాసేస్తాం కోడ్ మొత్తం. అసెట్లు ఉండవు, ఏమి ఉండవు. మీకు రేపు అది క్లియర్గా రేపు చూపిస్తాం. ఓకే, కోడ్ పుష్ చేశాను, మీరు ఫుల్ తీసుకోండి. హలో, యా, నీకు ట్యాగ్ నేమ్ ఇచ్చి రన్ చేస్తుంటే ఇప్పుడు గ్లూ కోడ్ లో మనం రాసిన ట్యాగ్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి నాకు. అది ఎందుకన్నది అర్థం కావట్లేదు. సరే స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. నాది కూడా పేజ్ ఆబ్జెక్ట్ మోడల్లో అది అవ్వటం లేదు మురళి. అది ఎక్స్పాత్ ఇస్తే అది ఏమంటే ఇన్షియలైజ్ అవటం లేదేమో అనేది. ఇది సెలీనియమా లేకపోతే? సెలీనియం. ఓకే, ట్యాగ్స్ అన్ని రన్ అయిపోతున్నాయా ఫీచర్ ఫైల్ లో? నేను ఓన్లీ ఈ కొత్తగా ఫీచర్ ఫైల్ తీసుకుని ఇది ఒకటే రన్ చేద్దామంటే లైన్ గా ఇప్పుడు దాకా మనం గ్లూ కోడ్ లో ఎన్ని అయితే తీసుకున్నామో ఇన్పుట్, టూల్ బాక్స్, సంథింగ్ అన్ని అవుతున్నాయి. ఓకే, ఒకసారి కమాండ్ మావెన్ కమాండ్ ఉంది కదా, ఎడిట్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళండి. ఎడిట్ ఎడిట్ వెరిఫైడ్. ఇది తప్పు, ట్యాగ్ నేమ్ తప్పు ఉంది. ఒక్క నిమిషం. ఇదా? ఇక్కడ నేను పావని అనేగా ఇచ్చాను. అది కాదు, కమాండ్ తప్పు. అవునా, ఒకసారి అది పెడతారా? నేను పేస్ట్ చేస్తాను. వెరిఫై టెస్ట్ _filter .tags ఉండకూడదు. ఓకే, నేను ఇంకో చాట్ లో పేస్ట్ చేస్తాను చూడండి, అది యూస్ చేయండి, వర్క్ అవుతుంది.
మీరు తప్పు రాశారు చూడండి, ఫీచర్ ఫైల్ తప్పు రాశారు. గివెన్ కి ఆ కోలన్ ఉండకూడదు. ఓకే. సురేష్ రికార్డింగ్ ఆపి.